భారతదేశంలో పేదలందరికీ ఇల్లు నిర్మించడం కోసంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 30 లక్షల గృహాలను కేటాయించడం జరిగింది. హౌసింగ్ శాఖలో వందల కోట్ల రూపాయలను అధికారులు దాచుకోవడం, ఎవరైతే వందల కోట్ల రూపాయలు అవినీతి చేస్తారో వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం, ఏదైనా 1-2 లక్షలు దొరికితే వాళ్ళని సస్పెండ్ చేయడం. ఈ విధానం మాకు అర్థం కాలే. అసలు పెద్ద స్కామ్ హౌసింగ్లో జరిగింది. ఈరోజు కేవలం 2000 కోట్ల రూపాయల స్కామ్ను మాత్రమే ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను నేను. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం ప్రతి ఇల్లు కట్టుకునేవాడు లబ్ధిదారునికి ఉచితంగా ఇసుకిస్తున్నామని చెప్పి 2022లోనే జీవో జారీ చేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఇల్లు సంపూర్ణమైపోయినాయి. కొంత బ్యాలెన్స్లో మరో 5 లక్షలు ఉన్నాయి. అంటే ఉచితంగా ఇసుకని వాళ్ళే తోలుకొని కాంట్రాక్టర్ల ద్వారానో పెద్ద మేస్త్రుల ద్వారానో లబ్ధిదారులు నేరుగా ఇల్లు నిర్మించుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి 15,000 రూపాయల చొప్పున నిధులను హౌసింగ్ కార్పొరేషన్కి జమ చేయడం జరిగింది. ఇక్కడే అవినీతి జరిగింది. డిపిఆర్లో ఇసుక విషయం ఎక్కడా మెన్షన్ చేయలే. రాష్ట్ర వాటాను ఎక్కడా కూడా డిపిఆర్లో అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో దాన్ని ఎక్కడ చూపించలే. ఆ నిధులను జేపీ వెంచర్స్ అనే యొక్క సంస్థకు హౌసింగ్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళు నేరుగా ఇసుకకి డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి మైనింగ్ శాఖలను మభ్య పెట్టుకొని మైనింగ్ శాఖకు 1000 కోట్లు మళ్ళీ చేసి ఆ నిధులను జేపీ వెంచర్స్కి ఇచ్చేసి ఆ 1000 కోట్లను జేపీ వెంచర్స్ రాష్ట్రంలో 4 అధికారులు మాత్రమే 1000 కోట్ల రూపాయలను దిగమింగడం జరిగింది. ఇది ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలకు కానీ, మీడియాకు కానీ, ఏసీబీకి కానీ, సిఐడికి కానీ, సిబిఐకి కానీ ఎవరికీ తెలియదు. ఇటువంటి 1000 కోట్ల కుంభకోణాన్ని పాల్పడిన వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం వదలాల్సిన అవసరం లేదు. స్టీల్ కుంభకోణం ప్రత్యేకించి దాదాపుగా 30 లక్షల గృహాలకు కావాల్సిన స్టీల్ని టీఎంటీ కంపెనీని మనోళ్ళు హౌసింగ్ వాళ్ళు అక్కడ ఎస్టీ జయరామాచార్య ఉన్నారు, ఆయన కొనుగోలు చేశారు. ఏప్రిల్ 20, 2022 తర్వాత రాష్ట్రంలో భారీ ఎత్తున స్టీల్ రేట్లు పతనమైపోయినాయి. భారీ ఎత్తున పతనం అయిపోతే ఈ అయ్యగారు మాత్రం తను 72,500 రూపాయలకి టన్ను స్టీల్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజు మార్కెట్లో 68,000 రూపాయలు మాత్రమే మార్కెట్లో ఉంది. ఈ విధంగా 1,90,000 టన్నుల స్టీల్ని ఎస్సీ జయరామాచారి కొనడం జరిగింది. 1,90,000 ఇంటూ సరాసరి రేటు అప్ అండ్ డౌన్లో లెక్క కట్టుకుంటే ఇంటికంటే టన్నుకు 5,000 వేసుకున్నా కూడా 950 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. ఆ అధికారులు మళ్లించుకోవడం జరిగింది. లక్షల టన్నుల్లో కొనేటప్పుడు మార్కెట్ ధర కంటే కూడా కొనుగోలు అంటే చాలా తక్కువకి కంపెనీలు ఇస్తాయి. ఇక్కడ మాత్రం మార్కెట్ ధర ఏమో 69,000 ఉంది టన్ను, వీళ్ళు ఇచ్చింది మాత్రం 72,500. అంతలా కుంభకోణం జరిగింది. మినిమం 950 కోట్ల రూపాయలు స్టీల్లో కుంభకోణం జరిగింది. వల్లీ ఆర్ట్స్ కుంభకోణం ఒకటి ఉంది. పూర్తయిన ఇళ్లకి రంగులు పూసేదానికి పైన బార్డర్ వేసేదానికి ఒక కాంట్రాక్ట్ని అప్పగించడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం ఇంటికి 1,100 రూపాయలని వాళ్ళు అలాట్ చేశారు, కొన్ని ఇళ్ళకి రంగులు వేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే 1,100 రూపాయలని రద్దు చేసి ఆ ఇంటికి ఎలివేషన్ ఏమైనా వేసుకోవాలంటే 250 రూపాయలు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అలాట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఆ ఇంటికి పెయింట్ వేస్తే
25 మంది పెయింటర్స్ని అడిగాం. ఆ బార్డర్లో చిన్న ఇల్లు బార్డర్ వేయడానికి 500 ఇస్తే వేస్తామంటున్నారు. పెయింట్ గవర్నమెంట్దే, ఓన్లీ ఆర్ట్స్ సిబ్బంది గవర్నమెంట్ కన్సర్న్లో ఉన్నారు. 1100 రూపాయలు ఖర్చు పెట్టి 500 రూపాయలు విలువ చేయని పనిని కుంభకోణం చేసి ఆ యొక్క కుంభకోణంలో 60 కోట్ల రూపాయలని అధికారులు దిగమింగడం జరిగింది. రెండోది, పూర్తయిన ఇళ్లకు 15 లక్షల గృహాలకు నేమ్ ప్లేట్స్ తయారు చేయించారు గుంటూరులో. అంటే ఏ లబ్ధిదారుడు అయితే ఉన్నాడో ఆ లబ్ధిదారుడి ఇంటి మీద ప్లాస్టిక్ నేమ్ ప్లేట్ని తయారు చేయించేశారు. గత ప్రభుత్వం ఆ యొక్క నేమ్ ప్లేట్ ఒకదానికి 110 రూపాయలు కేటాయించడం జరిగింది. వాస్తవంగా మార్కెట్లో 65 రూపాయలు 70 రూపాయలు మాత్రమే ఉంది. బల్క్గా కానీ చేసుకున్నట్టయితే 60 రూపాయలు కూడా చేస్తామంటున్నారు. కూటమి ప్రభుత్వం దాన్ని 110 రూపాయలకు తగ్గించడం జరిగింది. 15 లక్షల నేమ్ ప్లేట్లు తయారు చేయించి దాంట్లో 6 కోట్ల రూపాయలని పక్కదారి పట్టించారు. మన జిల్లాలో 3 లక్షలు 5 లక్షలు తిన్న ఏఏలను సస్పెండ్ చేశారు. ఇక్కడ వేల కోట్లు తినేసిన వాళ్ళని ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఎందుకు కాపాడుతున్నారో అర్థం కాక, ఆ రోజు మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడాడు. ఈరోజు అవినీతి మీద పోరాటం చేయాలంటే మరో గాంధీ రావాల్సిన అవసరం ఉంది. నిజాయితీ కలిగిన అధికారులేమో కనిపించడం లేదు. కేంద్ర నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పేదలకు చేరడం లేదు అని మహాత్మా గాంధీ ద్వారా ఈ భారతదేశ ప్రజానీకానికి